నమస్కారం. మన ఇలాచిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీ బర్రెల లింగయ్య గారు ఈరోజు మనకు ఇంటర్వ్యూ ఇస్తారు. నమస్కారం సర్పంచ్ గారు. నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజయ్య అండి. రాజయ్యనా? మంచిగా రాజయ్య. బాగున్నామండి. చెప్పు మరి ఏం సంగతి, ఎట్టొచ్చు? ఏం లేదు సార్, ఇప్పుడు 5 సంవత్సరాలుగా మీరు సర్పంచ్ గా చేస్తున్నారు కదా. అవును. ఎట్లా ఉంది మీ పరిపాలన? ఎట్లా ఉంది? మీకు వచ్చినటువంటి మీరు సాధించిన విజయాలు ఏంటి, ప్రజలతో మీకున్న సంబంధాలు ఏంటి, అవన్నీ ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దామని మీ దగ్గర. రాజయ్య నీకేం చెప్పమంటావు? సర్పంచ్ అంటే ఊరికి తండ్రి లెక్క అంటారు. ఏదైనా సమస్య ఉంటే తీసుకొని రావాలా. ఇప్పుడు ఆ ఇంట్లో నీళ్ళు రాకున్నా నాకే ఫోన్ చేస్తారు. అలా కొడుకు చిన్న పూరానికి దొడ్డికి రాకుండా నాకే ఫోన్ చేస్తారు, మావాడికి దొడ్డికి వస్తలే అని. ఇది పద్ధతేనా? పిల్లాడికి దొడ్డికి రాకపోతే డాక్టర్కి ఫోన్ చేయాలి కదా, మీకెందుకు చేస్తాడు? చెయ్యంటే డాక్టర్ కు ఏమైనా సర్పంచ్ ఉన్నాడు కదా, మనకేం తక్క. సర్పంచ్ ఏదైనా మీ మీద ఎత్తేస్తారు, ఏదైనా నా మీద ఎత్తారు. నేను ఏ పనిలో ఉన్నా, ఏం కథ, ఏ రాత్రి ఏ టైం ఏం లేదు, ఏ పడినప్పుడు ఫోన్ చేస్తారు. ఇట్లా సంఘర్ష సారా అని చెప్తారు, అయిపోయా కథం. అజయ్ నువ్వు గిట్లా అంటావు. మొన్న ఒకటి పొద్దున మబ్బుల వచ్చి దాన తలుపు కొట్టి లేపి ఏమైందిరా బాబు అంటే, నాకు బాత్రూంలో నీళ్ళు పోతలేమా అంటే, మరి ప్లంబర్ ఫోన్ చేయంటే ఏం చేస్తే లేపుతలేడు, నువ్వే చేయాలంటే సరే అని చెప్పి నేను చేసి ప్రాబ్లం సాల్వ్ వేసేసిన. అగో అటు తెల్లారు వచ్చి నన్ను పైసలు అడగబట్టే నేను పైసలు ఇవ్వాలరా, నువ్వు పని ఆంది చేసినావు, నేను ఎందుకు ఇవ్వాలంటే ఏమంటాడు, ఫోన్ నువ్వు చేసి పిలిపించినావా ఆడిది పిలిపించిండా, నువ్వే ఇవ్వాలి సార్. పైసలు ఇస్తలేడేమో, అయితే లేడు, నా రోజు పైసలు వసూలు చేసుకోవడం అయిపోయా. అది ఎట్లా ఇంత ఘోరం ఉంటది రాజయ్య సర్పంచ్ అంటే? ఇట్లా చెప్పు. చాలా బాగున్నాయి సార్ మీకు. ఏం చెప్పమంటే మా ఊరు తర్వా ఇట్లా ఉన్నది రాజయ్య. బాలే ఉంది సార్, చాలా ఫన్నీగా ఉంది. అట్లాగే మరి స్కూలు పిల్లల చదువులు ఎట్లున్నాయి రాజయ్య? చదువు గురించి అంటున్నావా? మొన్న హెడ్ మాస్టర్ వచ్చిండు. హెడ్ మాస్టర్ వచ్చి ఒక పిల్లగాడు బడికత్తలేడు అన్నాడు, ఈ 2-3 అస్సలేరు అని చెప్పాడు. అయితే అలా తల్లిదండ్రులు పిలిపించి అరే బాబు మరి మీ పిల్లల బడికి పంపుతలేట అన్న. అది ఏమంటాడు తెలుసా? సార్ నాకు 5 గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు కాయాలంటాడు. ఇంకొకడు అంటాడు నాకు బర్రెలు ఉన్నాయి, నాకు బర్రెలు కాయాలంటాడు. ఆ బర్రెలు నువ్వు కాస్తా అంటే చెప్పు, మా పిల్లలని బడికి పంపిస్తాం అన్నమాట. అవునా? ఇప్పుడు నేను బర్రెలు కాస్తున్నా, మరి ఊరు సర్పంచ్ నువ్వు చెప్పిపోయి నేను ఏం చేయాలా చెప్పు. నేను బర్రెలు కాస్తున్నా, గొర్రెలు కాస్తున్నా, మరి సర్పంచ్ రా నువ్వు చెప్పు. మరి నువ్వు అడుగుతున్నావు కదా, దానికి నువ్వు చెప్పు మరి ఎట్లా అంటావు. ఇక రాజయ్య నీకు అస్సలు ఒక విషయం ఎప్పుడు మర్చిపోయి ఎంత గంగలో పోని చెప్పండి. అరే మొన్న కూడా వచ్చేయమంటుండు తెలుసా, సర్పంచ్ సాబ్ నా కోడి కూర్చొని లేదా అంటుండు. మొత్తం తెల్లారి పోయినాక కూర్చున్నది, అన్ని కోళ్ళు ఏమో 4 గంటలకు కూర్చున్నాయి అంటాడు, నా కోడి 6 గంటలకు కూర్చున్నాయి అన్నమాట. దానికి నేను ఏం చేయాలి చెప్పు, నువ్వు చెప్పు ఒక మాట. దాన్ని గంప కింద కమ్ముతున్నావా, మరి మస కింద పెడుతున్నావా, దేని కింద పెడుతున్నావు నాకేం తెలుసు. అది తెల్లనగా కూర్చుని నేనేం చేయాలి చెప్పు, అది కూడా నాకే బాధ్యత, నువ్వు చెప్పు మరి. చాలా బాగుంది సార్, సర్పంచ్ గా మీ అనుభవం చాలా బాగుంది. చాలా మంచిగా సమాధానాలు ఇచ్చారు. విన్నర్గా ప్రేక్షకులారా, మన ఇలాచిపల్లి సర్పంచ్ శ్రీ బర్రెల లింగయ్య గారు వారి యొక్క అనుభవాలని మనకు వివరించారు. ధన్యవాదాలు.